హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఫోటోషాప్ పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోషాప్ని వచ్చేసి 1987లో థామస్ నోల్ అనే వ్యక్తి తన ప్రాజెక్ట్ కోసం ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేయాలి అనే దానికోసం తను ఒక కోడింగ్ రాసుకోవడం జరిగింది. అప్పుడు తన బ్రదర్ జాన్ నోల్ అనే అతను ఈ ఇమేజ్ని మనం ఎలా ఎడిట్ చేస్తే బాగుంటుంది అనే దానికోసం తను ఒక ప్రోగ్రామ్ రాసి ఒక సాఫ్ట్వేర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దాని పేరు వచ్చేసేసి ఫస్ట్ పేరు ఇమేజ్ ప్రో అనమాట. ఓకే, ఫోటోషాప్ యొక్క ఫస్ట్ పేరు ఇమేజ్ ప్రో. ఓకే, దాని తర్వాత దాన్ని 1988లో అడోబ్ వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దానికి ఇంకొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత 1991-92 ఈ టైంలో ఏం చేశారు అంటే అది యాక్చువల్గా మ్యాకింతోష్ సిస్టమ్కి మాత్రమే వర్క్ అయ్యేదన్నమాట ఫోటోషాప్ ఇమేజ్ ప్రో అనేది. ఓకే, దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే విండోస్లో కూడా రన్ చేయడానికి ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట ఫోటోషాప్ని. ఓకే, దాని ద్వారా ఏమైంది అంటే ఎక్కువ మంది విండోస్ని వాడుతూ ఉండటం వల్ల ఈ ఫోటోషాప్ అనేది బాగా ప్రాచుర్యం అయితే పొందింది. ఓకే, అలాగే ఇప్పుడు కామన్గా ఇప్పుడు మనం ఫోటోషాప్ తీసుకున్నాం అనుకోండి, ఫోటోషాప్ డెవలప్ అవ్వటానికి ఇంకొక కారణం కూడా ఉందన్నమాట. ఆ కారణం ఏంటి అంటే లేయర్స్, పొరలు అంటాం కదా మనం. ఓకే, లేయర్స్ ఉండటం వల్ల ఫోటోషాప్ అనేది బాగా డెవలప్ అయితే అయ్యింది. ఆ లేయర్స్ వల్ల యూజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు మనం ఒక ఫోటోషాప్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదా. చూడండి, ఇందులో మీకు ఫస్ట్ నేను ఫోటోషాప్ లేయర్స్ గురించి అయితే చెప్తాను అనమాట. ఆ తర్వాత మిగతా మెనూస్ ఏంటి, టూల్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి లేయర్స్ అని కనబడుతుంది. ఓకే, దాని మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నాకు లేయర్స్, ఛానల్స్, పాత్స్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ లేయర్స్ అనమాట. ఈ లేయర్స్ చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, లేయర్ 1 అని కనబడుతుంది. ఓకే, నేను కొత్త లేయర్ ఇంకోటి ఏదైనా తీసుకున్నాను అనుకోండి. చూడండి, ఇక్కడ నేను లేయర్ ప్యాలెట్లో ఇక్కడ న్యూ లేయర్ అని ఉంది కదా, క్రియేట్ ఏ న్యూ లేయర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నాకు సెకండ్ లేయర్ వచ్చింది. ఈ సెకండ్ లేయర్ అంటే ఈ లేయర్స్ అనేది సపరేట్గా ఉండటం వల్ల ఫోటోషాప్ అనేది ఇంత బాగా డెవలప్ అయిందనమాట. మిగతా వాటిలో కొన్ని లేయర్స్ ఉంటాయి, కానీ మనం ఇంత పర్ఫెక్ట్గా ఇందులో డిజైన్ చేసిన విధంగా మనం వేరే సాఫ్ట్వేర్స్లో కానీ ఇంకా వేరే వాటిలో మనం అంత కరెక్ట్గా డిజైన్ చేయలేము. ఓకే, అలాగే చూడండి, ఇప్పుడు నేను ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ బాక్స్ తీసుకున్న తర్వాత నేను ఒక కలర్ అయితే ఫిల్ చేశాను, బ్లాక్ కలర్. నాకు ఫిల్ అయింది కదా. ఇక్కడ చూడండి, ఇంతవరకే నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అంతవరకే నాకు బ్లాక్ కలర్ అనేది ఫిల్ అయింది. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉందా? లేదు. కానీ నాకు వైట్ కనపడుతుంది. వైట్ ఎక్కడ ఉంది అసలు? చూడండి, ఇది ఎంటీ లేయర్, బ్యాక్గ్రౌండ్ ఇది ఎంటీగా ఉంది. ఇక్కడ నేను జస్ట్ వైట్ కావాలి అనుకుంటే వైట్ని ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ చూడండి, నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. వైట్ అయితే ఫిల్ చేశాను. ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు వైట్ ఫిల్ అయి ఉంది కదా. ఓకే, వైట్ అయితే ఫిల్ అయి ఉంది. డిఫాల్ట్గా మీకు అక్కడ వైట్ అనేది చూపిస్తుంది. ఈ లేయర్ ప్యాలెట్ని నేను పక్కకి తెచ్చాను. దీన్ని నేను బాగా జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ లాగా కనబడుతున్నాయి కదా. ఈ బాక్సెస్ లాగా ఉన్నప్పుడు దీన్ని ట్రాన్స్పరెంట్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇలా ఉంటే మిగతా చుట్టూదంతా మనకి ఖాళీగా ఉన్నట్టు. ఏదైతే కలర్ ఫిల్ అయింది లేదా ఇమేజ్ ఏదైతే ఉందనుకోండి, అది నాకు కలర్ కానీ ఇమేజ్ కానీ ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో దాని చుట్టూతా ఇలా కనుక మీకు కనపడితే అది
ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు. ట్రాన్స్పరెంట్ అంటే తెలుసు కదా, మనం ఇటు నుంచి చూస్తే అవతల ఉన్నది కనబడుతుంది. సో దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఈ లేయర్స్ అంత ఫోటోషాప్ అంత డెవలప్ అవడానికి కారణం లేయర్స్ అని చెప్పున్నాను కదా. ఆ లేయర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే నాకు ఇక్కడ చూడండి, నో మోడిఫికేషన్ లేదు, చూడండి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? ఓకే, ఇలా మాడిఫై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు ఒపాసిటీ అని ఉంటుంది అనమాట. చూడండి ఇలా చేసుకోవచ్చు. అలాగే ఫిల్ అని ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేస్తాం కాబట్టి మనకి ఫోటోషాప్ అనేది చక్కగా డెవలప్ అయింది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బ్లాకే చూపించాను మీకు, బ్లాక్ కాకుండా వేరే ఇమేజ్ మీ ఫోటో ఉంటుంది. నార్మల్గా మీకు వెడ్డింగ్ ఆల్బమ్స్ కానీ లేదా బర్త్డే ఆల్బమ్స్ కానీ చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ యొక్క ఫోటో వచ్చేసేసి కింద నుంచున్నట్టు కనబడుతుంది. అలాగే పైన మీకు చిన్నపిల్లల ఫొటోస్ కానీ లేదా పెద్దవాళ్ళ ఫొటోస్ కానీ, వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఆ మేఘాల్లో కనపడుతున్నట్టు వస్తుంది. సో అలా డిజైన్ చేయడానికి మనకి ఈ లేయర్స్ అనేవి చక్కగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇవి ఉండటం వల్ల మనకి ఫోటోషాప్ అనేది బాగా డెవలప్ అయిపోయింది అనమాట. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. డిస్ప్లే అయిన తర్వాత చూడండి దీన్ని మెనూ బార్ అంటాము. ఇది అందరికీ తెలిసిందే మీకు. దీన్ని వచ్చేసి ఆప్షన్ బార్ అంటాం అనమాట. అలాగే ఈ ఆప్షన్ బార్ అని ఎందుకు అంటారు అంటే దాన్ని మీకు నేను తర్వాత చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి టైటిల్ బార్ అనమాట. ఇది అంటే మనం ఏదైతే ఇమేజ్ ఓపెన్ చేస్తామో దాని యొక్క టైటిల్ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని మనం టైటిల్ బార్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని టూల్ బార్ అనొచ్చు లేదా టూల్ ప్యాలెట్ అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ ప్యాలెట్స్ అనమాట. ప్యాలెట్ అంటే ఇక్కడ చూడండి కలర్ ప్యాలెట్ అని, స్వాచెస్ అని, గ్రేడియంట్ అని, ఇంకా ప్యాటర్న్ అని ఉంది. ఓకే, దీన్ని వచ్చేసి ఇక్కడ మనం వీటిని ప్యాలెట్స్ అంటారని చెప్పాను కదా. అలాగే దీన్ని వర్క్ ఏరియా అంటారు అనమాట. ఓకే, ఈ వర్క్ ఏరియాలో మనకు కావాల్సిన ఇమేజ్ని కానీ ఆర్ట్ బోర్డ్ని కానీ తీసుకొని మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, నేను ఒక కొత్త ఇమేజ్ తీసుకోవాలి అనుకుంటే చూడండి, ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ నాకు న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ అంటాం. ఈ డైలాగ్ బాక్స్ న్యూ అనే డైలాగ్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి రీసెంట్ అని కనబడుతుంది. ఇక్కడ రీసెంట్గా మనం ఏవైతే ఓపెన్ చేసామో అవి కనబడుతూ ఉంటాయి అనమాట. ఓకే, అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసిన ఏమైనా ఉంటే అవి చూపిస్తుంది, సేవ్ ఫైల్స్. తర్వాత ఫోటో, ఇక్కడ మనకి ఫోటో మెయిన్ ఏంటి అంటే ఇందులో మనం ఫోటో ప్రింటింగ్కి ఏదైతే ఉపయోగపడుతుందో సైజు, ఆ సైజెస్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ అని ఉంది, 16x12 cm అని ఉంది. ఓకే, అలాగే 3x2 DPI అని ఉంది, PPI అని ఉంది. ఓకే, ఇది ల్యాండ్స్కేప్, ఇక్కడ ఉన్నాయని ఈ 4 ల్యాండ్స్కేప్ అయినాయి. ఇది కూడా ల్యాండ్స్కేప్. తర్వాత ఇది పోర్ట్రైట్. ఓకే, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా వస్తుంది, పోర్ట్రైట్ అంటేనేమో నిలువుగా వస్తుంది. ఓకే, ఇది ఇలా తీసుకున్న తర్వాత మనం ప్రింటింగ్కి వాడాలి అనుకున్నప్పుడు ప్రింటింగ్కి సంబంధించింది లెటరు, లీగలు, ట్యాబ్లాయిడ్, A4, A6, A5, A3, B5 ఇలా డిఫరెంట్ సైజెస్ అనమాట. తర్వాత ఇల్లుస్ట్రేషన్ అంటే మనం ఏదైనా డ్రాయింగ్స్ వేయాలి అనుకున్నప్పుడు ఇల్లుస్ట్రేషన్స్కి సంబంధించి దీన్ని తీసుకోవచ్చు. అలాగే వెబ్ పేజ్, మనకి యాక్చువల్గా ఫోటోషాప్లో వెబ్ పేజ్ డిజైన్ చేయగలము అనుకునే వాళ్ళు కింద కామెంట్స్లో అయితే డిజైన్ చేయగలము అని చెప్పి రాయండి. లేదా చేయలేము అనుకుంటే కింద డిజైన్ చేయలేము అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టండి. నేను చేయొచ్చా లేదా అనేది నేను నెక్స్ట్ అయితే మీకు వివరంగా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. అది వెబ్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మొబైల్. చూడండి ఏ మొబైల్కి కావాలి మనకి, ఆండ్రాయిడా, ఐఫోన్. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాపిల్ వాచ్కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది ఏంటి అంటే ఇప్పుడు మనకి యాపిల్ వాచ్లో కూడా మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు. తర్వాత ట్యాబ్లో కానీ తర్వాత ఐఫోన్లో కానీ మనం పెట్టుకోవచ్చు కాబట్టి సో వాటికి డిజైన్ చేస్తున్నప్పుడు ఎలా డిజైన్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుందన్నమాట.
ఓకే, అలాగే ఫిలిం అండ్ వీడియో. ఓకే, ఇక్కడ చూడండి నాకు హెచ్డి టీవీ అని ఉంది, హై డెఫినిషన్ టెలివిజన్ అనమాట నార్మల్గా. ఓకే, హెచ్డి అంటే హై డెఫినిషన్ అని అర్థం అనమాట. సో హెచ్డికి సంబంధించినవి ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఓకే, డివి అంటే డిజిటల్ వీడియో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు ఏది కావాలి, హెచ్డి కావాలనుకుంటే హెచ్డి తీసుకోండి, లేదా డివి కావాలనుకుంటే డివి తీసుకోండి, లేదు యూహెచ్డి కావాలంటే అల్ట్రా హెచ్డి కావాలి అనుకున్నా కూడా అల్ట్రా హెచ్డి కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు 4K కూడా ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉంది. అలాగే మీకు NTSC పాల్ అని ఉంది. ఓకే ఓకే, ఇలా NTSC వైడ్ స్క్రీన్ అని ఉంది. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. 8K ఇలా కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలి అనుకుంటే వాటిని తీసుకోవచ్చు. అలాగే వీటికి డిజైన్ చేసేటప్పుడు NTSC పాల్ అని చెప్పేసి, అంటే వీడియోస్కి అయితే NTSC పాల్ అని ఉంటుంది. మన కంట్రీలో అయితే ఎక్కువగా పాల్ యూస్ చేస్తారు, అదర్ కంట్రీస్లో అయితే NTSC యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ సైజెస్కి సంబంధించినవి. లేదు నాకు కావాల్సిన సైజ్ నేను పెట్టుకుంటాను అనుకుంటే ఇక్కడ రండి, ఇక్కడ ప్రీసెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ నాకు అన్టైటిల్డ్ అని ఉంది. మీరు ఇమేజ్ నార్మల్గా మనం ఏం చేస్తాము, ఒక ఇమేజ్ని సేవ్ చేసుకునేటప్పుడు మాత్రమే మనము పేరు పెడతాం. అలా కాదు, ఈ ఫోటోషాప్లో వచ్చేసి ముందుగానే మనం పేరుని తీసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే పేరు కావాలి అనుకుంటామో ఆ పేరుని ఇక్కడ మీరు టైప్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి విడ్త్ అని కనబడుతుంది, తర్వాత హైట్ అని కనబడుతుంది, అలాగే ఇక్కడ పక్కన పిక్సెల్స్ అని కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు తీసుకునేది పిక్సెల్స్లో చూపిస్తుంది. లేదు నాకు ఇంచెస్లో కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు ఇంచెస్కి చేంజ్ చేసేస్తుంది. ఓకేనా, తర్వాత సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్, పికాస్. ఓకే, మనం ఎక్కువగా ఇంతవరకు అయితే యూజ్ చేస్తాం. సెంటీమీటర్స్, ఇంచెస్ అయితే మనం యూజ్ చేస్తాము. పిక్సెల్స్ కామన్గా ఉండేది, ఫోటోషాప్లో డిఫాల్ట్గా ఉండేది పిక్సెల్స్ అని ఉంటుంది అనమాట. అసలు పిక్సెల్ అంటే ఏంటి నిన్న మీకు ఆల్రెడీ చెప్తున్నాను. 1 చిన్న డాట్ని, ఒక చిన్న చుక్కని పిక్సెల్ అంటాం అనమాట మనం. ఓకే, ఆ చుక్క ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను డిస్ప్లే చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓరియంటేషన్ ఎలా కావాలి. ఓకే, పోర్ట్రేటా లేదా ల్యాండ్స్కేపా ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ రిజల్యూషన్ ఇక్కడ ఉంది చూడండి. రిజల్యూషన్ అంటే 1 ఇంచ్లో ఉండే పిక్సెల్స్ యొక్క రేంజ్నే రిజల్యూషన్ అంటారు అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తుంది పిక్సెల్స్ ఆర్ ఇంచెస్. ఓకే, పిక్సెల్స్ ఆర్ సెంటీమీటర్స్. ఇంచెస్లో పెట్టినప్పుడు 72 పిక్సెల్స్ 1 ఇంచ్లో కనబడతాయి. ఇక్కడ చూడండి సెంటీమీటర్స్లో పెట్టినప్పుడు 28.346 పిక్సెల్స్ అనేవి సెంటీమీటర్లో అయితే కనబడుతుంది. ఓకేనా, వీటి గురించి కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ కలర్ మోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి బిట్ మ్యాప్ అని కనబడుతుంది. బిట్ మ్యాప్ అంటే ఏంటి, మనకి కామన్గా విండోస్లో పెయింట్ అని వేస్తాం. ఫస్ట్ మనం విండోస్ ఓపెన్ చేసినప్పుడు మనకి పెయింట్ ఎలా వేయాలి, లేదా మన చిన్నప్పుడు నేర్పించుంటారు పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది. ఓకే, సో అలాంటి వాటికి మనకి ఈ బిట్ మ్యాప్ అనేది చక్కగా అయితే ఉపయోగపడుతుంది. తర్వాత గ్రే స్కేల్ అంటే ఏంటి అంటే బ్లాక్ అండ్ వైట్, తర్వాత గ్రే కలర్, ఈ 3 కలర్స్లోనే మనకి ఇమేజ్ని చూపిస్తుంది, వేరేది చూపించదు ఇంకా మనకి. ఓకే, ఈ బిట్ మ్యాప్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో గ్రే స్కేలు నార్మల్గా ఇవి మాత్రమే, ఈ 3 కలర్స్ మాత్రమే చూపిస్తుంది. ఎక్కువగా మనం యూజ్ చేసేది RGB, రెడ్, గ్రీను, బ్లూ. ఈ ఫోటోషాప్లో RGB కలర్స్ని మాత్రమే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. మరి CMYK ఎప్పుడు వాడతాము అంటే మనం బ్యానర్స్కి కానీ లేదా స్టిక్కర్స్కి కానీ అలాంటి వాటికి CMYKని వాడుతూ ఉంటాం అనమాట. మనం ఎక్కువగా ఫోటోషాప్లో ఫొటోస్ని మాత్రమే ఎడిట్ చేస్తూ ఉంటాం కాబట్టి RGBనే ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, CMYK అంటే ఏంటి, సియాన్, మెజెంటా, ఎల్లో, నైట్. C అంటే సియాను, M అంటే మెజెంటా, Y అంటే ఎల్లో, K అంటే నైట్. మరి ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి. నైట్ ఏంటి, నైట్ అంటే డార్క్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ అనుకోవచ్చు. అలాగే మనకి అదర్ కంట్రీస్లో నైట్స్ అంటే సోల్జర్స్ వాళ్ళు అక్కడ ఏంటి అంటే బ్లాక్ కలర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బ్లాక్ని నైట్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే, అలాగే
ఇంకొక రీజన్ కూడా చెప్పొచ్చు. అది ఏంటి అంటే బ్లాక్‌కి ఫస్ట్ లెటర్ ఏంటి? బి. మనకు అక్కడ బ్లూకి ఆల్రెడీ బి ఇచ్చేసున్నారు. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఏదో ఒక కలర్ కావాలి, ఏదో ఒకటి ఆల్ఫాబెట్ కావాలి కాబట్టి దానికి కే అనే దాన్ని కూడా పెట్టి ఉంటారు అని చెప్పేసి అదొక థియరీ కూడా ఉంది. ఓకే, ఇది కలర్స్కి సంబంధించి అనమాట. ఇక్కడ మనకి చూడండి 8 బిట్, 16 బిట్, 13 బిట్, 32 బిట్ అని ఉంది కదా. ఇవి కలర్స్. 8 బిట్ కలరా, లేకపోతే 16 బిట్ కలరా, 32 బిట్ కలరా. అలాగే ఇక్కడ నాకు చూడండి బ్యాక్గ్రౌండ్ కంటెంట్ వచ్చేసేసి వైట్ అని ఉంది, బ్లాక్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ పెడితే ఆటోమేటిక్గా నాకు అక్కడ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. లేదు ట్రాన్స్పరెంట్ అని పెట్టాను అనుకోండి, డాట్స్గా వస్తుంది అనమాట. అంటే మీకు గ్రే స్కేల్ ఒక బాక్స్, వైట్ ఒక బాక్స్, ఇలాగా పక్క పక్కన అరేంజ్ అయ్యి వస్తూ ఉంటాయి అనమాట. కస్టమ్ అంటే మన ఇష్టం వచ్చింది పెట్టుకోవడానికి, కస్టమర్కి ఏదైతే కావాలో దాన్ని పెట్టుకోవడానికి కస్టమ్ అనేది పెడతాం అనమాట, ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంది చూడండి, డోంట్ కలర్ మేనేజ్. ఇక్కడ నాకు డోంట్ కలర్ మేనేజ్ అని ఉంది. తర్వాత అడోబ్ ఆర్జీబీ అనేది 1998 అనే ఒకటి ఉంది కదా, అది ఒక కలర్ కోడ్ అనమాట. అంటే ఆ కలర్స్ని వాడుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క మొబైల్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక మొబైల్లో కలర్ అనేది ఒక డిఫరెంట్గా కనబడుతుంది, ఇంకొక మొబైల్లో కలర్ అనేది ఇంకొక డిఫరెంట్గా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే వాటి యొక్క కలర్ కోడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క దాన్ని తీసుకోవటం వల్ల మనకు ఆ కలర్స్ అనేవి డిఫరెంట్గా కనబడతాయి. ఓకే, సో వాటికి సంబంధించినవి అనమాట ఈ కలర్ కోడ్స్ అనేవి. ఓకే, మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని అయితే మీరు తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ స్క్వేర్ పిక్సెల్స్ అని, తర్వాత 0.91 అని, అంటే రేంజ్ అనమాట. వైడ్ రేంజ్ అన్నప్పుడు 1:21 అని, 1:33 అని, 1.46 అని. పిక్సెల్స్ యొక్క పిక్సెల్ ఎలా ఉండాలి? స్క్వేర్ పిక్సెల్ అంటే స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది పిక్సెల్ అనేది. లేదు నాకు కొంచెం పొడవుగా వచ్చి కొంచెం సన్నగా తిన్నుగా రావాలి అనుకున్నాం అనుకోండి పిక్సెల్ అనేది. సో అలాగా మనం తీసుకునే పిక్సెల్ అనేది ఎలా కావాలి అనే దానికోసం ఇది. ఓకే, సో ఇందులో అన్ని డిఫాల్ట్గానే పెట్టేసుకోండి, పెద్దగా మార్పులు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. డిఫాల్ట్ అయితే తీసేసుకోండి మీరు. ఇక్కడైతే మీరు మీ ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు డిఫాల్ట్గా తీసుకోండి. ఇక్కడ కూడా మీరు మీ ఇష్టం, పిక్సెల్ అయితే పిక్సెల్ పర్ 1 ఇంచ్ అయితే 1 ఇంచ్లో తీసుకోవచ్చు, లేదా సెంటీమీటర్స్ అయితే, అంటే అక్కడ మీ నీడ్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పేరు ఏదైనా కావాలనుకోండి, జస్ట్ 1 అని టైప్ చేశాను. ఓకే, అది వచ్చేస్తుంది. జస్ట్ క్రియేట్ అనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 1 అని వచ్చేస్తుంది. చూడండి, చక్కగా ఈ విధంగా అయితే మీకు వస్తాయి అన్నమాట. ఇది మనకి న్యూకి సంబంధించింది. ఓకే, న్యూ తీసుకున్న తర్వాత మీకు నేను ఇందాక పిక్సెల్ అంటే ఏంటి అనేది చూపిస్తానని చెప్పాను. ఓకేనా, ఇప్పుడు నేను ఒక పెన్సిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు డైరెక్ట్ బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నాను. జస్ట్ ఒక క్లిక్ అయితే చేశాను. అది మీకు కనబడుతుందా? బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి, కనబడుతుందా? కనబడుతుంది. బాగా పర్టికులర్గా దాన్ని చూస్తేనే మీకు బాగా కనబడుతుంది. ఎప్పుడైతే నేను జూమ్ టూల్ తీసుకొని లేదా కంట్రోల్+ ఎప్పుడైతే బాగా కొడతానో అప్పుడు మీకు అది జూమ్ అవుతుంది. ఇప్పుడు నేను స్పేస్ బార్ పట్టుకొని పైనుంచి కిందకి డ్రాగ్ అయితే నేను చేస్తున్నాను. చూడండి, అది ఎక్కడ ఉన్నది కూడా మనకు కనపడట్లేదు. సరే, నేను ఇప్పుడు మళ్ళీ ఒక డాట్ అయితే పెడతాను. బాగా జూమ్ చేశాను కదా, ఇది ఒక పిక్సెల్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను చిన్నగా జూమ్ అవుట్ చేస్తాను. కంట్రోల్ పట్టుకొని -ప్రెస్ చేస్తున్నాను. దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, కానీ నాకు అది కనబడట్లేదు. చూడండి, ఇప్పుడు కనపడుతుంది కదా, దీన్నే పిక్సెల్ అంటాం అనమాట. ఎంత చిన్నగా ఉందో చూడండి దాన్ని, పిక్సెల్ అనేది. ఓకే, ఆ పిక్సెల్స్ అనేవి 1 ఇంచ్లో, అంటే 1 ఇంచ్లో ఎన్ని పిక్సెల్స్ అయితే పడతాయో దాన్ని రిజల్యూషన్ అంటారు, లేదా DPI అంటారు. DPI అంటే డాట్స్ పర్ 1 ఇంచ్ అనమాట. DPI అంటే
చూడండి, దాన్ని జూమ్ చేస్తేనేమో ఇంత పెద్దది కనపడుతుంది. దాన్ని నేను జూమ్ అవుట్ చేస్తే అక్కడే ఉంది చూడండి, కానీ మనకి కనపడట్లేదు. సో అంత చిన్నదనమాట పిక్సెల్ అనేది ఇక్కడ మనకి. ఓకేనా, దాన్ని పిక్సెల్ అంటాము. అలాగే రిజల్యూషన్ కూడా చెప్పుకున్నాను కదా. ఇప్పుడు రిజల్యూషన్ వచ్చేసేసి నేను ఒక గ్రేడియంట్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి దీనికి ఇలా అప్లై చేశాను. ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు బాక్సులుగా కనబడుతుంది, కానీ యాక్చువల్గా ఎలా ఉంటుంది, నాకు అది మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది. ఇలా అయితే చూపించదు. ఒక్కొక్క దాన్ని విడదీసుకుంటా వెళితే ఇలాగా డాట్స్ లాగా చూపిస్తుంది అనమాట. దాన్నే ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ నేను 1 ఇంచ్ అనుకుందాం. ఓకే, ఇది 1 ఇంచ్ అనుకుందాం. ఈ 1 ఇంచ్లో చూడండి ఎన్ని ఉన్నాయి. ఫర్ సపోజ్ 1 2 3 4 5 6 7 8. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, అలాగా ఇంకొక 3 rows మనం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 ఇంచ్లో ఉండే పిక్సెల్స్ యొక్క రేంజ్ అనేది వస్తుంది అనమాట. దాన్నే డిపిఐ అంటాం, డాట్స్ పర్ 1 ఇంచ్ అనేది అంటాం అనమాట. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనం 72 పెట్టాము, 72 కాకుండా ఎక్కువ పెట్టామనుకోండి, రెజల్యూషన్ పెంచామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ డాట్స్ అనేవి ఇంకా చిన్నవి అవుతాయి. ఓకే, 72 పెడితేనే మనకి కనపట్టలేదు. ఇప్పుడు డాట్స్ డిపిఐ అనేది 300 పెట్టేసాం అనుకోండి, 300 పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇంకా చిన్నవి అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, కలర్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, ఇమేజ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు స్కాన్ చేసేటప్పుడు, స్కానర్ అంటే మీకు స్కానర్ గురించి తెలుసు కదా మీకు. ఒక ఇమేజ్ని మనం స్కాన్ చేసినప్పుడు డిపిఐ అనేది వస్తుంది. దాన్ని కూడా అంతే, మనం స్కాన్ చేసేటప్పుడు 300 పెట్టామనుకోండి, ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది చక్కగా వస్తుంది. లేదు మనం 100 పెట్టామనుకోండి, ఎన్లార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది, పిక్సెల్స్ అయిపోతుంది, అంటే ఇలా బాక్సెస్గా కనపడుతుంది. సో అప్పుడు మనకి యూజ్ ఉండదు. కొంచెం పెద్దది చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ ఉండదు, కొంచెం చిన్నదిగా అయితే మాత్రమే సరిపోతుంది అనమాట. సో మనకి ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది పెరగాలి, చక్కగా కనపడాలి అంటే రిజల్యూషన్ ఎక్కువ ఉంటే చక్కగా కనపడుతుంది. సో దానికోసం మాత్రమే ఈ డాట్స్ పర్ 1 ఇంచ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది డిపిఐ కావచ్చు, రిజల్యూషన్ కావచ్చు, పిక్సెల్స్ కావచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి టూల్స్ ఉన్నాయి కదా, మెయిన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఇమేజ్ని లేదా ఒక ఆబ్జెక్ట్ని ఎలా కట్ చేసుకొని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మీకు 5 క్లాసెస్లో కేవలం 5 క్లాసెస్లో మాత్రమే 5 క్లాసెస్లో మీకు ఫోటోషాప్ అనేది నేను నేర్పిస్తానని చెప్పాను కదా. సో దానికోసం పర్టికులర్గా ఒక్క ఇమేజ్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈ 5 క్లాసెస్లో చెప్తాను. ఆ తర్వాత ప్రతి ఒక్క టూల్ గురించి వివరంగా అయితే చెప్తాను. ఓకే, సో అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు బేసిక్గా ఇది నేర్చుకోవాలి అంటే, ఇమేజ్ని ఎడిట్ చేయాలి ఫోటోషాప్లో అంటే మీరు ఈ 5 క్లాసెస్ చూస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ పర్టికులర్ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, అదర్వైజ్ లేకపోతే వద్దు. ఓకే, అలాగే మీకు కంటెంట్ నచ్చితే ఎవరికైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఫోటోషాప్ అవసరం ఉంటుందో సో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.